బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన శ్రీమతి విజయలక్ష్మి గారు ఉపాధ్యాయునిగా పనిచేసి 2006లో పదవీ విరమణ చేశారు. అదే సమయంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2007 మే నెలలో శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వేటపాలెంలో నిర్వహించిన 41 రోజుల ధ్యాన తరగతులకు హాజరై ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ధ్యానం ప్రారంభించిన తరువాత తన ఆరోగ్య సమస్యలు పూర్తి స్వస్థత చేకూరడంతో తాను పొందిన అనుభవాలను, జ్ఞానాన్ని అందరికీ అందించాలన్న సదుద్దేశంతో తన ఇంట్లోనే 16x16 కొలతలతో పిరమిడ్ను నిర్మించి సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం అనే పేరు పెట్టి 2010వ సంవత్సరం నవంబర్ 1వ తేదీన ధ్యానరత్న నందప్రసాద్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం సత్రం మల్లేశ్వరరావు గారి వృద్ధాశ్రమంలో మొదటి మండల ధ్యానం ప్రారంభించి ఆనాటి నుంచి నేటి వరకు 18 సంవత్సరాలుగా మండల ధ్యానాలు, ఒక్కరోజు వర్క్షాప్లు, పౌర్ణమి ధ్యానాలు నిర్వహించారు. వేటపాలెం మండల సేవాదళ్ అధ్యక్షురాలిగా చుట్టూ ఉన్న పాఠశాలల్లో ధ్యాన ప్రచారం చెయ్యడమే కాకుండా పుస్తకాలు కూడా పంపిణీ చేశారు. 2015 నుంచి 2024 వరకు వివిధ ధ్యాన కేంద్రాలలో విస్తృతంగా ధ్యాన జ్ఞాన తరగతులు నిర్వహించారు. అలాగే పట్టి నాగలక్ష్మి గారి సహకారంతో 1000 ఇళ్లలో ఇంటింటా ధ్యానం నిర్వహించారు. 2022లో పత్రిజీ చేతుల మీదుగా సేవారత్న బిరుదు పొందారు. పిఎంసి ప్రారంభోత్సవం తొలినాళ్లలో షేర్స్ వర్క్స్లో విశేష కృషి చేశారు. 2012 నుండి 2024 వరకు కడ్తాల్ ధ్యాన మహాయాగాలలో రిసెప్షన్లో సేవలందించారు. 9 సంవత్సరాల పాటు పద్మావతి గారి సహకారంతో దసరా ధ్యాన జ్ఞాన మహోత్సవాలు నిర్వహించారు. ఇలా 76 ఏళ్ల వయసులో కూడా నిరంతరాయంగా పిఎస్ఎస్ఎం మరియు పిఎంసికి విశేష సేవలు అందిస్తున్నారు. శ్రీ విజయలక్ష్మి గారి సేవలు అందరికీ ఆదర్శనీయం. పిఎస్ఎస్ఎం మూమెంట్లో నిస్వార్థంగా తనదైన పాత్ర పోషిస్తున్న శ్రీమతి బి విజయలక్ష్మి గారిని ఇప్పుడు పిఎంసి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా పిఎంసి ఇన్ఛార్జిగా ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంతురాజు గారు నియమించారు. శ్రీ బి విజయలక్ష్మి గారు అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుంది మీ పిఎంసి.